ఈ పెయింటింగ్‌కి నేను చెప్పిన ప్రైస్ వర్తా కాదా అనేది మీరే చెప్పాలి. అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. ఈ పెయింటింగ్‌ని ఆర్డర్ పైన చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో బ్యాక్‌గ్రౌండ్ కూడా ఈ పెయింటింగ్‌లో అంతే ఇంపార్టెంట్. రఫ్ స్కెచ్ కంప్లీట్ అయిన తర్వాత బేస్ కోట్‌నైతే బ్లూ కలర్ తీసుకున్నాను. పెయింటింగ్‌ని 2 పార్ట్స్ కింద మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ పార్ట్ అండ్ మెయిన్ పార్ట్. ఈ పెయింటింగ్‌లో బ్యాక్‌గ్రౌండే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ మెయిన్ పార్ట్ మీదకి కొంచెం కూడా రాకూడదు. అందుకే ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మెయిన్ పార్ట్‌ని టచ్ చేయకుండా పేపర్ టేప్ వేసి నేను ఇలా షేప్‌కి తగ్గట్లుగా కట్ చేశాను. అలా పేపర్ టేప్‌ని మన పెయింటింగ్‌కి తగ్గట్లుగా కట్ చేయడం కూడా చాలా కష్టమైన పని. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంతా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు డీటెయిలింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ పెయింటింగ్ ఆర్డర్ వెనకాల ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటి? ఇంకా ఈ పెయింటింగ్‌కి నేను ఎంత చార్జ్ చేస్తాను? అండ్ ఇది డెలివరీ అవ్వడం కూడా ఒక టాస్క్ అన్నమాట. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూ ఈ పెయింటింగ్ ఎలా వేసానో పూర్తిగా మీకు చూపిస్తూ ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద అటాచ్ చేస్తున్నాను. ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫుల్ వీడియోలో మీట్ అవుదాము. థాంక్స్ ఫర్ వాచింగ్.